మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి లోపలికి ఒకడు వస్తున్నాడు. ఇవాళ నువ్వు చూసింది శాంపిల్ మాత్రం. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ కూడా. అమ్మా, ఈ అమ్మాయి ఎలా ఉందో చెప్పు. ఈ అమ్మాయి పేరు గౌతమి. చాలా మంచి అమ్మాయి అమ్మా. తను చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉందమ్మా. నువ్వు బతుకుంటే ఇలాంటి అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చేదానివి. అందుకే ముందుగా నీకు చూపిస్తున్నాను. తనది చాలా మంచి మనసమ్మా. నిలువెల్ల నిజాయితీ ఉన్న మనిషి. మన చిన్నీకి ఆరోగ్యం బాగుండాలని తన తాయెత్తని చిన్నీకి కట్టింది. కోట్లు విలువ చేసే విగ్రహాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పింది. పాపం ఇప్పుడు గతం మర్చిపోయి అనాథలా ఉంటుంది. తను నీ కోడల్ని చేయాలని ఆశపడుతున్నానమ్మా. నీకిష్టమైతే నన్ను ఆశీర్వదించమ్మా. ఇక ఈయంతో కాపురం చేయడం నా వల్ల కాదు. నాకు వెంటనే విడాకులు కావాలి సార్. అదే నేను అంటున్నాను సార్. ఈవిడితో వెగటం నా వల్ల కాదు. నాకు విడాకులు ఇప్పించండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి? తనే సార్ నా ప్రాబ్లం. నా ప్రాబ్లం కూడా తనే సార్. భార్యాభర్తలు ఒకరికొకరు తోడవుతారు కానీ సమస్య ఎందుకు అవుతారు? చెప్పండి, ఎందుకు మీరు ఒకరికొకరు సమస్య అవుతారు? ఏం చెప్పమంటారు సార్? నేనంటే ఏమాత్రం గౌరవం లేదు ఈయనకి. ఇంట్లోనే కాదు, బయట వాళ్ళ ముందు కూడా అవమానిస్తారు. తప్పు చేస్తే కోపం రాదా చెప్పండి? ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఇంటా బయట ఎక్కడా సరిగ్గా ఉండదు. సారీ. సరిగా ఉండదంటే ఎలా ఉండాలి? ఇంట్లో ఎలాగో పని మనిషిలా తయారు చేశారు, బయట కూడా బానిసలా ఉండాలా? బానిసగా ఉండమంటలేదే, భర్త గౌరవం కాపాడాలంటున్నాను. 10 మందిలో ఉన్నప్పుడు పరువు గురించి ఆలోచించమన్నాను సార్. నేను చెప్తున్నది అదే. నా పరువు గురించి కూడా ఆలోచించమంటున్నాను. నేను చెప్పేది అదే. నా పరువు గురించి ఆలోచించమన్నాను. నా అదే మాట కూడా చెప్తున్నాను. అదే. ఆగండి ఆగండి. వన్ మినిట్.
చెప్పు ఇష్క. కాల్ చేస్తుంటే కట్ చేస్తావేంటి? నేను ఇక్కడ క్లయింట్స్తో మాట్లాడుతున్నాను ఇష్క. అర్జెంటుగా ఇంటికి రా. ఎందుకు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. నేను రావడం కుదరదు, నువ్వు వెళ్ళు. బాయ్. రామ్, మనకి కొత్తగా పెళ్ళిందని ఇన్వైట్ చేశారు. నువ్వు రాకపోతే బాగోదు రామ్, ప్లీజ్. నేను కాస్త బిజీగా ఉన్నాను ఇష్క. తర్వాత ఎప్పుడైనా పర్సనల్గా వెళ్ళి ఈసారి కుదిరి. ఏంటంత బిజీ? నాకన్నా నీ పనులు ముఖ్యమా? సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకో ఇష్క. ప్లీజ్ ఫోన్ పెట్టేయి. నువ్వు వస్తావా రావా? రాను. బాయ్. రా. మనకి సమస్యలు ఎన్నున్నా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలే తప్ప ఇష్యూ చేయకూడదు. చూడండి, చిన్న చిన్న సమస్యలకే లొంగిపోయి విడాకులే పరిష్కారం అనుకొని విడిపోతే జీవితానికి విలువ ఉండదు. సో ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకుని నీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నా నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వు, చాలు. క్షణాలు నేను నీ ముందుంటాను. మిస్డ్ కాల్ ఇస్తే వస్తానని మాటిచ్చాడు కదా. నా ఫోన్తో కాల్ చేస్తే రానన్నాడు. గౌతమి ఫోన్తో మిస్డ్ కాల్ ఇస్తే వస్తాడేమో, ట్రై చేస్తాను. విడిపోవడం చాలా ఈజీ, కానీ మళ్ళీ కలవడం చాలా కష్టం. మరొక్కసారి ఆలోచించండి. కోర్టులు చట్టాలుంది మన ఆనందం కోసమే, కానీ మనశ్శాంతి పోగొట్టుకోవడానికి కాదు. ఇప్పుడు సార్ రియాక్షన్ ఏంటో చూస్తాను. గౌతమి మిస్డ్ కాల్ ఇచ్చిందేంటి? ఎక్స్క్యూజ్ మీ. హలో గౌతమి. గౌతమి, ఏంటి ఫోన్ చేశావు? హలో, మాట్లాడవేంటి గౌతమి? గౌతమి, హలో, మాట్లాడవేంటి? కట్ చేసిందేంటి? నేను ఫోన్ చేస్తే కోపం, తను చేస్తే కంగారా? ఇప్పుడు ఇంటికి ఎలా రాడో చూస్తాను. ఫోన్ ఎత్తట్లేదేంటి? ఏమైనా జరుగుంటుందా? సారీ, నేను చెప్పిన దాని గురించి ఓ 2 రోజులు ప్రశాంతంగా ఆలోచించండి. ఆ తర్వాత రండి ప్లీజ్. జీవితం అనేది చాలా విలువైంది. ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక
తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. అందుకే కొంచెం లేట్ అయినా కరెక్ట్గా ఆలోచించండి. నేను ఫంక్షన్కు రానన్నానని ఇషిక ఆ కోపాన్ని గౌతమిపై చూపించుంటుందా? ఏం జరిగి ఉంటుంది? వెంటనే ఇంటికి వెళ్ళటం బెటర్. ఏం ఆలోచిస్తున్నావు విజయ్? రుద్రని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పింది ఒక అమ్మాయి అని కానిస్టేబుల్ చెప్పాడు. అవును, తను ఎవరై ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఆమె దగ్గర రుద్ర బాగున్నాడని, ఆమె వెళ్ళిపోతుంటే ఓ తల్లి దూరమైనట్టు ఏడ్చాడని ఆ కానిస్టేబుల్ చెప్పాడు. దాన్ని బట్టి ఆలోచిస్తుంటే అంటే రుద్రాన్ని అప్పగించింది మీ వదినేనా నీ అనుమానం? అదే అర్థం కావట్లేదురా. వదినైతే రుద్రని ఎందుకు వదిలేస్తుంది? వదిన కాకపోతే రుద్ర తల్లికి దూరమైనట్టు ఎందుకు ఏడుస్తాడు? సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. కరెక్టేరా. మీరు సిటీకి వచ్చిన రోజున కూడా వదిన రుద్రం చూసి చెయ్యూపిందే కానీ దగ్గరికి రాలేదు. అంటే నిజంగా ఏదో ఉందిరా. ఆమె టెంపుల్ దగ్గర నుంచి వచ్చిందని ఆ కానిస్టేబుల్ చెప్పాడు కదా. రేపోసారి ఆ టెంపుల్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామా? గుడ్ ఐడియారా. అక్కడ ఏదైనా క్లూ దొరకొచ్చు. నాకు అదే ఆశగా ఉందిరా. వదిన ఎక్కడుందో, వదిన్ని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో మనం కనిపెట్టాలి. రుద్ర రోజు రోజుకి డల్ అయిపోతున్నాడు. అంత బాధలో తన తల్లి గురించి రుద్ర మనకి ఏదో రకంగా తెలియచేస్తూనే ఉన్నాడురా. నా ప్రాణాలు అడ్డేసైనా సరే రుద్రని వదిన్ని కలుపుతాన్రా. నిజమేరా. రుద్రని ఎలాగైనా కాపాడుకోవాలి. లేదంటే మా అన్నయ్య ఆత్మకి శాంతి ఉండదు, మా వదిన త్యాగానికి విలువ ఉండదు, నా జీవితానికి అర్థం ఉండదు. గౌతమి, ఏంటి కృష్ణ గారు? ఇందాక నువ్వు ఫోన్ చేసి కట్ చేసావు. మళ్ళీ నేను కాల్ చేస్తే మాట్లాడవేంటి? నేను ఫోన్ చేయడం ఏంటండి? నేనేం చేయలేదు. నువ్వు చేయలేదా? మరి నీ ఫోన్ నుంచి ఎవరు చేశారు? నేను. నువ్వు చేసావా? ఎందుకు? నేను కాల్ చేస్తే నువ్వింటికి రాలేదు. తను కాల్ చేస్తే వస్తావో రావా అని చిన్న టెస్ట్ చేశాను. నీకేమైనా పిచ్చా? ఆఫీస్లో నేను క్లయింట్స్తో చాలా బిజీగా ఉన్నాను. మరి ఇప్పుడెలా వచ్చావు? అంటే స్నేహితురాలకిచ్చే విలువ పెళ్ళానికివ్వవన్నమాట నువ్వు.
నీ దృష్టిలో నాకన్నా తనే ఎక్కువ అన్నమాట. అని నేను చెప్పానా? చెప్పలేదు, చేతల్లో చూపించావు. నాకన్నా ఖరీదైన శారీలు తీసుకొచ్చావు. నేనేమీ అనలేదు. ఖరీదైన ఫోన్ కొనిపెట్టావు. మౌనంగా ఉన్నాను. కానీ పెళ్ళాం కన్నా ఫ్రెండ్కి ఎక్కువ విలువిచ్చావు చూడు, అక్కడ కాలుతుంది నాకు. నేను ఫంక్షన్కి రమ్మని 10 సార్లు ఫోన్ చేసి నెత్తి నోరు కొట్టుకుని పిలిచినా రాలేదు, కానీ తను ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే పరిగెత్తుకొచ్చావు. ఏంటి దీని అర్థం? నేనెలా అర్థం చేసుకోవాలి? చెప్పండి సార్. చూడు, నీకేదన్నా జరిగితే చూసుకోవడానికి మీ అమ్మా నాన్న ఉన్నారు. కానీ తనకేమన్నా అయితే నేను తప్ప తనకెవరూ లేరు. ఫోన్ చేసి మాట్లాడకపోయేసరికి తనకేం ప్రమాదం జరిగిందో అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఫ్రెండ్గా అది నా బాధ్యత. ఓ, మరి నా ఫ్రెండ్ పట్ల కూడా నేను బాధ్యతగా ఉండాలి కదా. మరి వాళ్ళ ఫంక్షన్లకి నేను వెళ్ళాలి కదా. వాళ్ళు ఫ్యామిలీస్తో నా పెళ్లికి వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కి నేను ఒంటరిగా వెళ్ళాలా? చెప్పండి సార్, చెప్పండి. ఫ్రెండ్కి ప్రమాదం అని వచ్చారు. పెళ్ళం పరువు కోసం రాలేరా? ఇప్పుడేంటి, మనం ఆ ఫంక్షన్కి వెళ్ళాలి అంతే కదా. బయలుదేరు, వెళ్దాం. అక్కర్లేదు. మీరు నా కోసం రాలేదు కదా. మీ ఫ్రెండ్ క్షేమంగా ఉందో లేదో చూసుకోండి. వెళ్ళి మీ పని చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. నా జీవితానికి ఏ ఆనందం లేదని నాకు అర్థమైంది. దయచేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నీ ఆనందానికి ఎవరు అడ్డురారు. పద. నాకన్నా ఖరీదైన శారీలు తీసుకొచ్చావు. నేనేమీ అనలేదు. ఖరీదైన ఫోన్ కొనిపెట్టావు. మౌనంగా ఉన్నాను. కానీ పెళ్ళాం కన్నా ఫ్రెండ్కి ఎక్కువ విలువిచ్చావు చూడు, అక్కడ కాలుతుంది నాకు. నేను ఫంక్షన్ కి రమ్మని 10 సార్లు ఫోన్ చేసి నెత్తి నోరు కొట్టుకుని పిలిచినా రాలేదు, కానీ తను ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే పరిగెత్తుకొచ్చావు. ఏంటి దీని అర్థం? నా వల్ల కృష్ణ గారు ఇబ్బంది పడకూడదు. భార్యాభర్తల మధ్య నేను నట్టవుతున్నాను. ఇది మంచిది కాదు. మధ్యలో వచ్చిన నేను మధ్యలోనే వెళ్ళిపోవడం మంచిది. నా ఫ్రెండ్ అయిన పాపానికి నన్ను చేరదీసినందుకు కృష్ణ గారు చెడు కాకుండా ఉండాలంటే నేను మంచిగా వెళ్ళిపోవడమే మంచిది.
నన్ను క్షమించండి కృష్ణ గారు, మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. మీ మంచి కోసమే వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకొద్దు. భార్యాభర్తలన్నాక గొడవలు రాకుండా ఉంటాయా? ముందు గొడవ పడి ఆ తర్వాత కలిసిపోతే ఆ ఆనందమే వేరు. మీరు అదృష్టవంతులు. అంతేనా? అంతే, ఇంకేం లేదా? ఏం లేదు. లేదు కదా? లేదమ్మా.